హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు కొత్త రోలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామండి. మనం కొత్తగా రోల్ కొనుక్కున్నప్పుడు ఇసుగిసుగ్గా మట్టిగా ఉంటుంది కదా, అది ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం ముందుగా 2 పిరికిళ్ళ ఇసుక వేసుకొని దంచుకోవాలండి, నునుపు వచ్చేలాగా రోల్ అంతా. రోట్లో నూరడం అంటే పచ్చడి నాకు చాలా ఇష్టం అండి. మిక్సీ జార్లో కన్నా కానీ ఇలా రోట్లో నూరుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇలా కొత్తగా రోల్ కొనుక్కున్నప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి. నునుపుగా చాలా చక్కగా నీట్గా క్లీన్ అవుతుందండి. ఇదంతా మెత్తగా దంచుకోవాలి, నునుపు వచ్చేలాగా. ఆ పెంకులు అన్నీ రిమూవ్ అవుతుందండి. నీట్గా స్క్రబ్బర్ తోటి వాష్ చేసుకోవాలండి, ఇసుకంతా పడేసి. రెండో స్టెప్లో 1/2 గ్లాస్ బియ్యాన్ని నానపెట్టుకొని ఇందులోకి వేసుకొని దంచుకోవాలండి. మనకి బియ్యం దంచుతున్నప్పుడు కలర్ మారుతుందండి, ఆ నలుపంతా రిమూవ్ అవుతుంది. నీట్గా ఇలా క్లీన్ చేసుకుంటేనే నీట్గా క్లీన్ అవుతుందండి రోలు. లేదంటే మనం పచ్చడి నూరామంటే పచ్చడి అంతా కలర్ చేంజ్ అవుతుంది ఫస్ట్ టైం నూరినప్పుడు. ఈ బియ్యాన్ని కూడా మెత్తగా దంచుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. బియ్యం అంతా పడేసేసి నీట్గా మళ్ళీ స్క్రబ్బర్ తోటి వాష్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్లో తడంతా ఆరిపోయిన తర్వాత ఆముదం నూనె అప్లై చేసుకోవాలండి. ఆముదం నూనె అప్లై చేసుకొని ఒక 1 డే పాటు వదిలేయండి. మరుసటి రోజు నీట్గా మళ్ళీ క్లీన్ చేసుకొని డిష్ వాషర్ తోటి పూజ చేసుకొని ఇంకా పచ్చడి నూరుకోవచ్చండి. శుక్రవారం పూట పూజ చేసుకోవాలి. రోటికి ఎప్పుడైనా కానీ పసుపు కుంకుమతో పూజించుకొని ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు నీట్గా పూజ చేసుకొని ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చండి. రోల్ ఎప్పుడైనా కానీ శుక్రవారం పూటే స్టార్ట్ చేయాలి. ప్రతి శుక్రవారం నీట్గా వాష్ చేసుకోవాలండి. కొంతమంది పద్ధతిలో ఉండ్రాళ్ళు పోసి ఫస్ట్ టైము స్టార్ట్ చేస్తారు. కొబ్బరికాయ అయినా కొట్టుకొని స్టార్ట్ చేసుకోవచ్చండి. పసుపు కుంకుమతో పూజించుకొని సింపుల్గా ఇలా నీట్గా క్లీన్ చేసుకొని స్టార్ట్ చేసుకోండి కొత్త రోల్ కొనుక్కున్నప్పుడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.